గర్భవతి మహిళకు సహాయం. యాకోబు మరియా దంపతులకు సువార్త అనే కుమార్తె ఉంటుంది. సువార్తకి పెళ్లి వయసు రావడంతో తన తల్లిదండ్రులు వివాహం చేయాలని అనుకుంటారు. ఒకరోజు మరియా తన భర్త అయిన యాకోబు దగ్గరికి వెళ్ళి, ఏమండి, మన అమ్మాయికి మన బంధువైన మోహన్కిచ్చి వివాహం చేద్దామండి. వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఎవరో తెలియని వాళ్ళకిచ్చి ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటాడో చూసుకుంటాడోనని బాధపడే కంటే తెలిసిన వారికిచ్చి దగ్గరుండి చూసుకోవడం చాలా మంచిది అని మరియా యాకోబుతో అనగా, మంచి ఆలోచన, వెంటనే వాళ్ళ తల్లితో మాట్లాడదాం. యాకోబు మరియా మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వారు వెళ్లేసరికి మోహన్ వాళ్ళమ్మ రిబ్కా కూర్చొని ఉంటారు. వారిని చూసి, అన్నయ్య గారు, వదిలి గారు, బాగున్నారా? కూర్చోండి అంటూ అందరూ కూర్చుంటారు. బాగున్నాం వదిన గారు, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాము. మా అమ్మాయి సువార్తని మీ అబ్బాయి మోహన్కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాం. దానికి మీరేమంటారు? సువార్త లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలవుతుంటే అంతకంటే ఇంకేం కావాలి వదిన గారు? ఇది ప్రభువు నిర్ణయం అనుకుంటా. అందుకే మీరు మా ఇంటికొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఆ అబ్బాయిని అడుగుతానాగండి అని మోహన్ని, ఈ పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా మోహన్? అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు. సంతోషంతో అక్కడి నుండి ఇంటికెళ్ళి సువార్తకు ఈ విషయం చెబుతారు. సువార్త కూడా చాలా సంతోషించి పెళ్లికి అంగీకరించడంతో పెళ్లికి సిద్ధమవుతారు. మరుసటి రోజు పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. కాని ఆ రోజు బోరున వర్షం పడుతూ ఉంటుంది. రాత్రి సమయం అవుతుంది. గ్రామంలో ప్రజలందరి ముందు ఆ వర్షం పడుతూ ఉండగానే సువార్త, మనోహర్ రింగులు మార్చుకుంటారు. పెళ్ళైపోతుంది. వారు సంతోషంగా ఉండే సమయంలో మోహన్కు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మరణిస్తాడు. సువార్త, వారి కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఉంటారు. ఏమైంది, ఎందుకిలా జరిగింది అంటూ అక్కడున్న వాళ్ళు కూడా పెళ్ళైన కొన్ని గంటలకే ఇలా అయిందేంటి అంటూ ఏడుస్తూ ఉంటారు. సువార్త కూడా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ తల్లి రిబ్కా ఇంటికి తీసుకుని వెళ్లి కార్యక్రమాలు జరిపించేస్తుంది. సువార్తను తన తల్లిదండ్రులు ఇంటికి తీసుకుని వెళ్తారు. సువార్త కూర్చొని ఏడుస్తూ, తండ్రి యేసయ్యా, ఏమిటైనా నాకీ రాత? పెళ్ళైన కొన్ని గంటలకి నా భర్త మరణించాడు. నేనీ సమాజంలో ఎలా తిరగాలి, ఎలా ఉండాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. సువార్త ఏడ్చి ఏడ్చి అలానే పడుకుంటుంది. ఆ సమయంలో ప్రభువు ప్రత్యక్షమై సువార్త గర్భంలోకి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. ప్రసాదించిన తర్వాత ప్రభువు మాయమైపోతాడు. మరుసటి రోజు సువార్తకు వాంతులవుతాయి. తన తల్లి ఆ వాంతులవడం చూసి సువార్త మొహం కడిగి మంచినీళ్ళిస్తుంది. ఇక మరియా తన బిడ్డ సువార్తతో, అమ్మా, నువ్వు భోజనం చేయడం లేదు. కళ్ళు తిరిగి ఇలా వాంతులవుతున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సువార్త గర్భం బయటికి కనిపిస్తుంది. అది చూసి సువార్త తల్లి, ఏంటమ్మా, నీకు గర్భం ఎలా వచ్చింది? నేను గమనించనే లేదు అంటూ తన భర్తైన యాకోబును పిలుస్తుంది. ఏమండి, భర్త చనిపోయినా మనం కళ్ళల్లో పెట్టి చూసుకుంటూ ఉంటే మన అమ్మాయి చూడండి ఎలాంటి తప్పుడు పని చేసిందో అని మరియా అంటుంది. యాకోబ్ కోపంతో, ఇన్ని రోజులు నా కూతురు నా అదృష్టం అనుకున్నాను, కానీ ఇలా చెడుగా తిరిగి ఇలా గర్భం తెచ్చుకుంటాను అని అనుకోలేదు అంటూ బాధపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు మాటలు విన్న సువార్త ఏం చెయ్యాలో అర్థం కాక, అమ్మా, నాన్న, నేనెటువంటి తప్పు చేయలేదు. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. తండ్రి యేసయ్యా, ఎందుకయ్యా నాకెన్ని కష్టాలు పెడుతున్నావు? నేనే తప్పు చేయలేదని నా తల్లిదండ్రులకు చెప్పవయ్యా. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదని తెలియజేయవయ్యా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలిస్తే మన గురించి ఏమనుకుంటారు అంటూ ఏడుస్తూ ఉంటాడు యాకోబు. మరుసటి రోజు మరియా వాళ్ళింటికి లేయా పని మీద వస్తుంది. సువార్త గర్భం చూసి అక్కడి నుండి సలోమి దగ్గరకు వెళ్తుంది. సలోమి అమ్మగారు, సువార్త గర్భంతో ఉంది, నా కళ్ళారా చూశాను అని అనగా, నీ కళ్ళేమైనా కాకులెత్తుకుపోయాయా? కాకులు పొడిచాయా? పాపం, తన భర్త చనిపోయిన బాధలో తానుంటే గర్భమంటావా? ముందిక్కడి నుండి వెళ్ళు అని అంటుంది. నా మాట అబద్ధమైతే నువ్వేం చెప్తే అది చేస్తాను. ముందు అక్కడికెళ్ళి చూద్దాంరా అంటూ వెళ్తూ ఉండగా, కొంచెం ఆగు సలోమి అని గ్రామంలో ఉన్న అందరికీ చెబుతుంది. అందరూ కలిసి యాకోబు వాళ్ళ ఇంటికి వస్తారు.
గ్రామ ప్రజలందరూ రావడం చూసి సువార్త, మరియా, యాకోబులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. నేను చెబితే నమ్మారా? ఇప్పుడు చూడండి, సువార్త గర్భిణి. ఈమె భర్త పెళ్ళైన వెంటనే చనిపోయాడు. భర్త లేకుండా గర్భం ఎలా వచ్చిందంట అంటూ అక్కడున్న వాళ్ళు తలా ఒక మాట అంటూ వారిని బాధ పెడుతూ ఉంటారు. అంతలో సలోమి, ఇలాంటి ఆడవాళ్లను మన గ్రామంలో ఉంచితే మన గ్రామానికి చెడ్డ పేరొస్తుంది. వెంటనే ఈమెను గ్రామం నుండి బహిష్కరించాలి అనగా అక్కడున్న గ్రామ ప్రజలు కూడా అవును, ఈమెను బహిష్కరించాలి అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సువార్త, నేనెటువంటి తప్పు చేయలేదు. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. మీకు దండం పెడతాను, నేనెటువంటి తప్పు చేయలేదు అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నావా? నిన్న ప్రభు కూడా క్షమించుడు. అసలు నువ్వు ఈ గ్రామంలో ఉంటే నిన్ను చూసి మా గ్రామ ప్రజలు కూడా నేర్చుకుంటారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు అంటూ తిడుతూ ఉండగా, అమ్మా, నాన్న, మీరైనా చెప్పండి, నేనెటువంటి తప్పు చేయలేదని అని సువార్త అనగా తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అది గమనించిన లియా, చూసారా, ఆమె కన్నా తల్లి తండ్రి కూడా ఆమెకు సహాయంగా మాట్లాడడం లేదు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా ఎలా వెనకేసుకొస్తుందిలే అంటూ సువార్తను ఊరి నుండి వెళ్ళగొడతారు. చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ సువార్త వెళ్తూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద కూర్చుంటుంది. తండ్రి యేసయ్య, నేనే తప్పు చేయలేదని నా తల్లిదండ్రులకి తెలిసేలా చెయ్యి. లేకపోతే నా ప్రాణమైన తీసుకోవయ్యా. నేనీ తప్పుడు మాటలను భరించలేకపోతున్నాను అంటూ ఆ చెట్టు కింద నిద్రపోతుంది. ఇక సువార్త నిద్రపోతున్న సమయంలో ప్రభువు ప్రత్యక్షమై ఆమె తినడానికి పండ్ల తోటలను ఏర్పాటు చేస్తాడు. ప్రభువు తన మదిలో, బిడ్డ సువార్త, ఈ దైవ కారణం చేత నిన్ను బాధ పెట్టవలసి వస్తుంది అంటూ మాయమైపోతాడు. కొంత సమయం తర్వాత సువార్త నిద్రలేచి ఆ పండ్ల తోటలను చూసి ఆ పండ్లను కోసి తింటూ ఉంటుంది. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకు నొప్పులొస్తాయి. భరించలేని నొప్పితో కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది. గ్రామ ప్రజలు సువార్త పక్క నుండి చూస్తూ వెళ్తారే కాని ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకోరు. సువార్త నొప్పులు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. భూలోకమందు ప్రత్యక్షమై, అమ్మా సువార్త, నీవు నన్ను మన్నించుము. నేనీ బిడ్డని దైవకారణం కోసం నీ గర్భంలో ప్రవేశపెట్టాను. ఆ బిడ్డను నీవు ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ ఈ దైవకార్యాన్ని నిర్వర్తిస్తాడు. నీ బిడ్డ పుట్టుక ఆకాశంలో ఆ సాతాను పుట్టుక ఒకటే గడియలో అవుతున్నాయి. ఆ సాతానుని అంతం చెయ్యాలంటే నీవు జన్మించినటువంటి ఆ బిడ్డ వల్లనే అవుతుంది అంటూ ప్రభువు సువార్త భర్త మోహన్ రూపంలోకి మారుతాడు. మోహన్ రూపంలో ఉన్న ప్రభువు పక్కన బండిపై సువార్తను పడుకోబెట్టి మంత్రసాని దగ్గరకు తోసుకుంటూ తీసుకెళ్తాడు. సువార్త తన భర్తను చూసి చాలా సంతోషిస్తుంది. మంత్రసాని పురుడు పోస్తుంది. సువార్త ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆకాశంలో ఊపిరి పోసుకుంటున్నటువంటి ఉజ్వల సాతానుణ్ణి ఆ బాలుడు తన దివ్యశక్తితో అంతం చేస్తాడు. మోహన్ వేషంలో ఉన్న ప్రభువు సువార్తకు ప్రభువుగా కనిపిస్తాడు. అది చూసి సువార్త, అయ్యా ప్రభువా, నీ దర్శన భాగ్యం కలిగించినావా తండ్రి అంటూ తండ్రికి నమస్కరించగా, అమ్మా సువార్త, నీవు దైవకార్యం కోసం ఈ బిడ్డని గర్భంలో ప్రవేశపెట్టాను. దైవకారణం జరిగింది. నీ జన్మ ధన్యమైంది తల్లి అంటూ ప్రభువు మాయమైపోతాడు. బిడ్డ కూడా కనుమరుగైపోతాడు. అది జరిగిన తర్వాత ఆ గ్రామంలో ప్రభువు ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి గ్రామస్తులందరూ కన్నీటితో నమస్కారం చేస్తారు. ప్రజలందరితో ప్రభువు ఇలా అనెను, నా బిడ్డ సువార్త స్వచ్ఛమైన మనసు కలది. ఆమె ఎటువంటి తప్పు చేసి ఎరగదు. ఆమె దైవకారణం చేత గర్భం దాల్చినది. ఆ గర్భాన్ని నేనే ప్రవేశపెట్టాను. ఈ దినము ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి ఆకాశంలో ఊపిరి పోసుకుంటున్న సాతాన్ని అంతం చేశాడు. సువార్త ఆ బిడ్డను పుట్టించకపోయిన ఎడల ప్రజలందరూ చనిపోయేదురు. కావున ఆ బిడ్డ ఆ దైవకార్యాన్ని నిర్వహించాడు. సువార్త తల్లిదండ్రులైన మీరు కూడా మీ బిడ్డని అర్థం చేసుకోకుండా ఇంటి నుండి పంపించేశారు. ఇదిగోండి నీ బిడ్డ అంటూ సువార్తను వారి తల్లి తండ్రికి అప్పగిస్తాడు ప్రభువు. వారికి వారి బిడ్డని అప్పగించి ప్రభువు అదృశ్యమవుతాడు. అమ్మ సువార్త, మమ్మల్ని మన్నించు. నా బిడ్డైనా నిన్ను అనుమానించి అవమానించాను. చాలా పెద్ద తప్పు చేశాను అంటూ క్షమాపణ అడుగుతాడు. మీరేం చింతించకండి నాన్న, అది దైవ నిర్ణయమని మీకు తెలియదు కదా, అందుకే అలా ప్రవర్తించారు అని అంటుంది. మరియ తన బిడ్డను ఇంట్లోకి తీసుకునెళ్తుంది. గ్రామస్తులందరూ వారు చేసే తప్పును తెలుసుకుంటారు.
ఆ రోజు నుండి సువార్తకి తోడుగా వరదల్లో ఆకలి తీర్చిన ప్రభువు. అది బేతాని అను గ్రామం. ఆ గ్రామంలో అబ్రహాం, రూతు దంపతులు నివసిస్తూ ఉంటారు. వీరికి మోహన్ అనే ఒక కుమారుడుండెను. మోహన్కి 5 సంవత్సరాలొచ్చేసరికి అబ్రహాం అనారోగ్యంతో మరణించెను. రూతు కూలీ పని చేస్తూ మోహన్ను చూసుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు రూతు ప్రభువుకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంది. తండ్రి యేసయ్య, నాకు నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నా భర్త నా నుండి దూరమైపోయాడు. నాకు నా కుమారుడికి అండగా నువ్వే ఉండాలి. అంతా నీదే భారం తండ్రి అని రూతు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండెను. అది చూసి మోహన్ మోకరించి, ప్రభువా, నా కోసం మా అమ్మ చాలా కష్టపడుతుంది. మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు తండ్రి అంటూ అంటూ ప్రభువుకు ప్రార్థిస్తూ ఉండగా ఆ మాటలు రూతు విని, నా కుమారుడికి నేనంటే ఎంతిష్టమా అని చాలా సంతోషిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. బేతాని అనేది ఒక చిన్న గ్రామమైనందువలన ఆ గ్రామంలో పనిచేయడానికి కూలి పని లేక పక్క గ్రామానికి వెళ్లి కూలి పని చేసి జీవనం సాగిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు కూలి పనికి వెళ్లడానికని రూతు సిద్ధమవ్వడంతో మోహన్ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మో, నువ్వు ప్రతిరోజు నన్ను వదిలేసి కూలి పనికి వెళ్తున్నావు. నాకు చాలా భయంగా ఉందమ్మా. నన్ను వదిలి వెళ్ళకు. మనకి కష్టాలు ఎప్పుడమ్మా తీరేది? మోహన్, నువ్వేం బాధపడకు. నేను కూలి పనికి వెళ్తేనే కదా మన కడుపు నిండా భోజనం చేసేది. మనకెవరున్నారు నాయనా? నాకు నువ్వు, నీకు నేను తప్ప. అదే మీ నాన్నగారు బ్రతికున్నుంటే మనకిన్ని కష్టాలు వచ్చేవా అంటూ మోహన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మోహన్ తన తల్లి ఏడవడం చూసి, అమ్మో, నువ్వేం బాధపడకు. సంతోషంగా నువ్వు పనికి వెళ్ళు. నేను ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాను అని అమ్మకు ధైర్యం చెప్పి పనికి వెళ్ళమంటాడు. సంతోషంగా పనికి వెళ్తుంది రూతు. నా కొడుకు భవిష్యత్తు కోసం నేనింకా కష్టపడాలి అని ఆలోచిస్తూ వ్యవసాయం పని చేస్తూ ఉంటుంది. ఆ రోజు పని ముగిసిన తర్వాత ఇంటికెళ్తుంది. చాలా అలసటగా వెళ్ళి, నాయనా మోహన్, కొంచెం మంచినీళ్లు పట్టుకుని తీసుకొనిరా అమ్మా, చాలా అలసటిగా ఉంది. ఆ మాటలు విన్న మోహన్ మంచినీళ్లు తీసుకొని అమ్మకిస్తాడు. అమ్మో, నీకు చాలా అలసటగా ఉన్నావు. రేపటి నుండి నువ్వు పనికి వెళ్ళకు. ఏదైనా పనుంటే చెప్పు, నేను వెళ్తాను. మోహన్, నువ్వు పని చేయడానికి చాలా సమయం ఉంది. నీవు ముందుగా బాగా చదువుకోవాలి, తర్వాత పని చెయ్యాలి. నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యాలి. అది చూసి నేను చాలా సంతోషించాలి అంటూ రూతు ఆ దినమందే కూలి పనికి హెబ్రీతో కలిసి వెళ్తుంది. వీరిరువురూ కలిసి కూలి పని చేస్తూ ఉండగా వర్షం బాగా పడుతుంది. ఆ వర్షానికి అందరూ కూలి పని చేయకుండా ఇంటికెళ్దామని అనుకుంటారు. అందులో హెబ్రీ రూతుతో ఇలా అంటుంది. రూతు, ఈరోజు వర్షం బాగా పడుతుంది. మనం ఇంటికెళ్దాం పదా. మన పిల్లలు మన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే హెబ్రీ, నా కుమారుడు కూడా చిన్నవాడు, చాలా భయపడుతూ ఉంటాడు. వెంటనే వెళ్దాం పదండి. అలా అనుకున్న విధంగానే అందరూ ఇంటికి వెళ్తూ ఉండగా ఆ గ్రామం మధ్యలో వర్షం నీటికి వరదగా ఏర్పడుతుంది. నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. అందరూ సులువుగా దాటుతూ ఉండగా హెబ్రీ కూడా దాటుతుంది. రుతు, నువ్వు నా చెయ్యి పట్టుకొని ఈ వరదను దాటు అంటూ చెయ్యిస్తుంది. రూతు ఆ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ వర్షానికి ఆ చెయ్యి జారడంతో ఆ వరదల్లో పడిపోతుంది. పడి కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయి మరణిస్తుంది. ఇదంతా గమనిస్తున్న ప్రభువు ప్రత్యక్షమవుతాడు. ప్రభువు ఒక వృద్ధుడి వేషంలో మోహన్ దగ్గరకు వెళ్తాడు. నాయనా మోహన్, ఎక్కడున్నావు? ఆ తాతగారు, ఎవరు కావాలి మీకు? మా అమ్మ పనికి వెళ్ళింది. రావడానికి సమయం పడుతుంది. అమ్మొచ్చాక రండి అని అంటాడు. ఆ మాటలు విన్న వృద్ధుడి రూపంలో ఉన్న ప్రభువు చాలా బాధపడతాడు. నాయనా మోహన్, మీ అమ్మ రూతు నన్ను ఇక్కడికి పంపించింది. పని దగ్గర కాస్త ఎక్కువ సమయం పడుతుందని, నువ్వు ఒక్కడవే ఉంటావని నీ వద్దకు వెళ్ళమని చెప్పింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అయ్యో తాతగారు, నేనొక్కడనే ఉండటమేంటి? నా కండగా నా ప్రభువు కూడా ఉన్నాడు. నీవు వెంటనే ఇంటికి వెళ్ళండి. లేదు నాయనా, మీ అమ్మగారు నాకు చెప్పి పంపించారు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని. ఆ రోజు సాయంత్రం సమయం అవుతుంది. మోహన్ తన తల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. వృద్ధ రూపంలో ఉన్న ప్రభు మోహన్ దగ్గరికి వెళ్ళి,
ఏమైంది నాయనా? ఎవరి కోసం చూస్తున్నావు? తాతగారు, మా అమ్మ కోసం నేను చూస్తున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది, భయంగా కూడా ఉంది. ఇప్పటికే రాత్రి సమయం అవుతుంది. ఈ సమయం కల్లా అమ్మ ఇంటికొచ్చేవారు, కానీ ఈరోజు ఇంకా రావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు. మోహన్ మాటలు విన్న ప్రభువుకి ఏం చెప్పాలో అర్థం కాక దీనంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది తాతయ్య, అలా అయిపోయారు? ఏం లేదు నాయనా, అమ్మ రావడానికి కాస్త సమయం పడుతుంది. నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తానుండు అని బాబుని అచట కూర్చోమని చెప్తాడు. తాను లోపలికి వెళ్ళి రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని బాబు దగ్గరికి వస్తాడు. అవి చూసి మోహన్, ఇదేంటి తాతయ్య గారు, మా ఇంట్లో వీటికి కావలసిన పదార్థాలు లేవు కదా, మీకివి ఎక్కడి నుండి వచ్చాయి? అయినా ఇంత తక్కువ సమయంలో నీవెలా తయారు చేస్తావు వీటిని? ఇంతకుముందు నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇవి నేను తీసుకుని వచ్చాను. మీ అమ్మ నా కుమారుడు ఆకలితో ఉంటాడు, ఏవైనా తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. అందుకే ఇది తీసుకొని వచ్చాను. తిను నాయనా అంటూ కొసరి కొసరి తినిపిస్తూ ఉంటాడు. తాతగారు, ఈ రొట్టెలు చాలా రుచిగా ఉన్నాయి. ఇక చాలు, కడుపు నిండింది, నిద్రొస్తుంది. అమ్మ ఇంకా రాలేదు, ఏడుపొస్తుంది ఏంటో అంటూ ఏడుపు మొహంతో అనగా, నాయనా మోహన్, నీవు నా ఒడిలో పడుకో, అమ్మొచ్చాక నేను నిద్రలేపుతాను అంటూ తనని నిద్రపుచ్చుతాడు. ప్రతిరోజు అలా మోహన్కు ఏదో ఒక సాకు చెప్పి తనకు తినడానికని భోజనం పెట్టి నిద్రపుచ్చేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. మోహన్ పెద్దవాడయ్యాడు. ఒకరోజు మోహన్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నా చిన్నప్పటి నుండి మా అమ్మ వస్తుంది అని చెప్పి నన్ను పెంచి పెద్ద చేశారు. ఇప్పటికైనా చెబుతారా మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో? మీరెవరో? ఆ వృద్ధుడు ఆ మాటలు విన్నాక ప్రభువు రూపంలో దర్శనమిస్తాడు. ప్రభువుని చూసి మోహన్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. నాయనా మోహన్, నేను ప్రభువును. మీ అమ్మగారు పోయిన వరదల్లో చిక్కుకొని మరణించారు. నీకు నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేనందున నేను నీ వద్దకొచ్చి నీ చిన్నప్పటి నుండి నీ ఆలనా పాలన చూసుకుని పెద్దవాణ్ణి చేసితిని. ఈ దినము నుండి నీవు నీ కాళ్లపై నీవు నిలబడి నీవు జీవించాలి అని ప్రభువు అదృశ్యమవుతాడు. ఆ రోజుటి నుండి ప్రభువు సేవకుడిగా మోహన్ మారి ఆ ప్రభువు యొక్క సేవ చేస్తూ ఉండేవాడు. ఇదంతా గమనిస్తున్న సాతాను ప్రత్యక్షమవుతాడు. ఓరి మోహన, నీ బాల్యంలోని తల్లిదండ్రులు దూరం అయ్యారు, అయినా నీవు నిర్జీవంగా బ్రతుకున్నావంటే దానికి కారణం ఆ ప్రభువే. నిన్ను ఆ ప్రభువును విడిచిపెట్టేదే లేదు. నిన్ను చూడు ఎలా ఇబ్బంది పెడతానో అని సాతాను మాయాజ్వాలాన్ని మోహన్ పై విసురుతాడు. ఉన్నట్లుండి మోహన్ అనారోగ్యంతో మంచాన పడతాడు. అది చూసి సాతాను వెకిలి నవ్వుతూ ఆనందిస్తూ ఉంటాడు. అది గమనించిన ప్రభువు వెంటనే ప్రత్యక్షమవుతాడు. సోతోనో, నువ్వేం చేయుచున్నావు? నీకైనా అర్థమవుతుందా? మోహన్ తన చిన్న వయసులో చాలా కష్టపడ్డాడు. తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అయినా నువ్వు కొంచెం కూడా జాలి చూపించకుండా తనని ఇబ్బంది పెడతావా? పెడతాను ప్రభువా, పెడతాను. అయినా నీవు చేసినదేమిటి? చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను దూరం చేసావు కదా, నీవేమైనా తక్కువ చేశావా? వారి ఆయుష్ తీరింది. వారు పరలోకానికి చేరుకున్నారు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నీవు చెప్తే నేను నేర్చుకునే విధంగా లేను. చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో చిన్నప్పటి నుండి తనని కంటికి రెప్పలా చూసుకుని పెద్దవాటిని చేశారు. ఆ మాటలు వింటూ సాతాను బిగ్గరగా అరుస్తూ, చేసావు, ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వు కూడా చూడు ప్రభువా అంటూ తానొక అగ్ని రూపాన్ని వదులుతాడు. అది చూసి ప్రభువు నీటి రూపాన్ని పంపించి ఆ అగ్ని జ్వాలను స్వస్థపరుస్తాడు. ఓడి సాతానా, నీవు నా కోపాగ్ని జ్వాలకు బలి కాకుండా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళుము. ఎంత చెప్పినా సాతాను వినకుండా మోహన్ పై మరణ జ్వాలను విసురుతూ ఉండగా ప్రభువుకు కోపం వచ్చి సాతానును భస్మం చేస్తాడు. సాతాను అంతరించిపోతాడు. ప్రభువు మోహన్కు ఆరోగ్యాన్ని ప్రసాదించి దీర్ఘాయుషుడిగా ఆశీర్వదిస్తాడు. ఆ రోజుటి నుండి మోహన్ ఆరోగ్యంతో ప్రభువు సేవ చేస్తూ ఉంటాడు.